హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హిందూపూర్ శశిన్ అండి. ఈ రోజు అయితే నేను సూగూర్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారా, విగ్రహం అయితే త్వరలోనే ప్రారంభం అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ శిల్పం చెక్కడానికి. సో ఈ విగ్రహం ఎలా ఉండబోతుంది అనేది మీకైతే ఇక్కడ ఈ రోజు అయితే ఒక చిన్న విగ్రహాన్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ వీడియో ద్వారా అయితే టోటల్ అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అయితే ఈ వీడియో ద్వారా చూపించేస్తున్నా. మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరైనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. లెట్స్ వాచ్ ఇట్. అలా ముందుకు వచ్చేసిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి. ఏ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినా, మన హిందూపూర్లో పొలిటికల్ కావచ్చు, ఎలాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా ఇక్కడి నుంచినే, ఈ టెంపుల్ నుంచినే పూజా కార్యక్రమాలు చేసుకుని పెద్దలు అయితే వెళ్తారు ముందుకు. సో ముందుకు ఇలా వచ్చేస్తే ఇక్కడ వినాయకుని అయితే చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విగ్రహాన్ని అయితే లాంచ్ చేశారు. ఇలానే ఉంటుంది అని చెప్పారు. అందువల్ల నేనైతే మీకు ఈ వీడియో ద్వారా అయితే లోపలికి వెళ్ళి చూపిస్తానండి ఆ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడైతే సూగూర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర అయితే విగ్రహం అయితే రెడీ అవుతుంది. సో చంద్రశేఖర్ అన్నగారు అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే రెడీ చేపిస్తున్నారు. సో అన్నగారు అయితే ఉన్నారు, చంద్రశేఖర్ అన్నగారి కొడుకు. సో అన్న, ఈ విగ్రహం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రెడీ? నమస్కారం అండి, నా పేరు కార్తీక్ వైసీ. మేము ఈ విగ్రహం స్టార్ట్ చేశాము. దాదాపు 15-20 డేస్ అవుతుంది. ఇప్పుడు మేము మోడల్ కూడా చేపించాము. మోడల్ ప్రకారంగా ఒక మంచి ప్రాసెస్ ద్వారా ఒక మోడల్లో మేము చేపించిన విధానంలో 90% యాక్యురసీతో బాగా చేయించాలనేదే మా ఒక ప్రయత్నము. ఈ విగ్రహం స్కల్ప్టింగ్ అంతా అవ్వడానికి దాదాపు 8 months దాకా అవుతుంది. 8 months ఎందుకు అవుతుంది అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ మేము ఒక ఆర్కిటెక్ట్నే మేము ఎంప్లాయ్ చేసుకున్నాం. ఓకే. పైగా ఇది స్కల్ప్టింగ్ చేసేవాడు ఎవరంటే ఆయన చాలా పేరు పొందిన ఆయన, చాలా రివార్డ్స్ తీసుకున్న ఆయన అశోక్ గురిదార్ అని, వాళ్ళ సన్ గౌతమ్ గురిదార్ అని, ఇద్దరు నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ చాలా తీసుకున్నారు. వారు ఈ కర్ణాటకలో కూడా కర్ణాటక గవర్నమెంట్ వారికి విధాన సభలో ఒక ఐడియాలు ఇచ్చింది. వాళ్ళు అది కూడా కంప్లీట్ చేశారు. యుఎస్లో కూడా యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో వాళ్ళు ఒక ఐడియల్ని స్కల్ప్టింగ్ చేశారు. సో అంత పేరు ప్రఖ్యాతి పొందినవారు. వాళ్ళ ద్వారా మేము చాలా ఇన్సైట్స్ తీసుకొని ఈ మన విగ్రహము బాగా రావాలని, ఎలా రావాలి అంటే మన హిందూపురానికి ఒక మాన్యుమెంట్ అవ్వాలి, ఒక మాన్యుమెంట్ అయ్యి బాగా రావాలనేదే మా ఒక ఉద్దేశము. ఇంకోటి ఏంటంటే ఈ సంకల్పం మేము 5 years బ్యాక్ తీసుకున్నామండి. ఎందుకంటే మేము ఒకనొక ఈ ఇనాగ్రేషన్లో మా ఫాదర్ వై చంద్రశేఖర్ గారు ఆయన చూశారు, వాళ్ళ ప్రాణ స్నేహితుడు, ఆయనే ఇనాగ్రేషన్ చేశారు. మధుగిరిలో గొల్లహల్లి అనే ఒక విలేజ్లో 30 feet ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేట్ చేసి, అప్పుడు ఆయనకు ఒక ఐడియా, ఒక సంకల్పం కలిగింది మనసులో. ఇక్కడ హిందూపురంలో కూడా మన సూగూర్ ఆంజనేయ స్వామి గుడిలో ఇలాంటి ఒక విగ్రహం మనము ప్రతిష్టాపన చేస్తే మన టెంపుల్కే కాదు, మన ఊరికి కూడా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ వర్క్ కమెన్స్ అయింది అంటే 15 days బ్యాకే. ఇవాళ మేము అఫీషియల్గా అందరికీ మేము చెప్తున్నాము, పబ్లిష్ చేస్తున్నాము. మీ సహాయ సహకారాలు ఏ రకంగా కానీ మీరు మాకు సపోర్ట్ చేయొచ్చు. ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తున్నాము. అదే మాకు ఈ ఈవెంట్ ఒక ముఖ్య ఉద్దేశం అండి. వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తున్నా అంటున్నారు కదా, ఏ ఊరు వాళ్ళది కర్ణాటక. వాళ్ళు కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి ఆల్రెడీ వాళ్ళు మంత్రాలయంలో ఒకటి చేశారండి. ఈ 22nd January మంత్రాలయంలో 63 feet రామానుజం ఆయన విగ్రహం ఇనాగ్రేషన్ జరుగుతుంది. వాళ్ళు చాలా పేరు. ఎన్ని డేస్ లో ఇక్కడ రెడీ అవ్వచ్చు అని చెప్పారు మీకు? వాళ్ళు ఎంత టైంలో? 8 months అవుతుందండి. మామూలుగా వేరే వాళ్ళు మేము చాలా మంది మాట్లాడాం, స్కల్ప్టర్స్ వాళ్ళందరూ చేస్తామన్నారు 4 months 5 months అని. మాకేందంటే మాకు ప్రెసెషన్ గా వర్క్ జరగాలండి. ఈ ప్రెసెషన్ అనే వర్క్ వీళ్ళతోనే జరుగుతుందని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ గ్రాఫ్ టెక్నాలజీ అంటే ప్రతి ఒక్క ఇంచ్ ఆఫ్ ఈ 33 అడుగులది వాళ్ళు మాకు స్కేల్ ఇస్తారు. ఆ స్కేల్లో దాని ప్రకారంగానే ఇది బాగా వస్తుందనే నమ్మకంతో వాళ్ళకి ఇచ్చాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఊరిలో మన ఊరికి ఉన్నటువంటి ఒక కళ ఇది. 33 అడుగులది కింద పీఠంతో పాటు 44 అడుగులు అవుతుంది. 45 అడుగులు అవుతుంది. మన ప్రాంగణంలోనే శిల తీసుకొచ్చినారు. శిల తీసుకొచ్చినప్పుడు కూడా మనం కొంతమంది విశ్వనాథరామ స్తోత్ర పారాయణం చెప్పాము. ఈ రోజు ఆ శిల్పం చెక్కడం కార్యక్రమము ఇదే నమూనా, దీనికన్నా బాగా వస్తుందని చెప్తున్నారు. ఇదే విధంగా మనకు మన స్వామి వచ్చి కూర్చోబోతున్నారు. ఇక్కడ
అందుకని ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శుభసూచకంగా స్వామి అన్ని విధాలుగా మనకు బాగా బలం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పుర ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనం మొదట 5 మార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ తర్వాత వీళ్ళు శిల్పం చెక్కే కార్యక్రమానికి ముందుకు పోతారు. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మనము జై శ్రీరామ్ 3 సార్లు చెప్పి హరి ఓం చెప్పి హనుమాన్ చాలీసా పారాయణం మొదలు పెడతాం. తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. బయట ప్రాంతంలో అందరూ తీసుకుని పోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసానండి. ఈ విగ్రహం ఎలా ఉంటే అలానే అక్కడ చెక్కుతారంట. 45 అడుగుల వరకు ఇలాంటి విగ్రహమే ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో మొత్తానికైతే యాక్చువల్గా ఈ చెక్కే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసేస్తారు విగ్రహాన్ని. ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే మీకు అయితే చూపించేస్తానండి. అక్కడైతే రాయలు అయితే పగిలికొట్టేశారు. సో ఆ చెక్కే కార్యక్రమం ముందు ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకొని ఇక స్టార్ట్ చేసేస్తారు. దాంతోపాటు ఈ టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. చాలామంది బంధువులు కూడా ఇక్కడైతే వచ్చేసి అందరూ పూజా కార్యక్రమాలు చేసుకొని వెళ్తుంటారు. సో ఇక్కడ చూస్తున్న విగ్రహం వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు. దాంతోపాటు యాక్చువల్గా ఇక్కడంతా టోటల్గా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు కూడా జరుగుతుంటాయి. శ్రీరామనవమి టైంలో కూడా అందరూ వచ్చేసి పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని వెళ్తుంటారు. సో ఈరోజు కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ విగ్రహం కోసం చాలా హోరాహోరీగా జరిగేస్తుంది ముందు. సో హిందూపురమే తరలు వచ్చేసి ఇక్కడ విజయవంతం చేయాలని కోరుతున్నాను. సో అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నవారు చంద్రశేఖర్ అన్నగారు, వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు వచ్చేసి కార్తీక్ అన్నగారు వాళ్ళ కొడుకు. సో ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, గుడికి సంబంధించిన పెద్దలందరూ. అన్నగారు చంద్రశేఖర్ అన్నగారే ఇక్కడ యాక్చువల్గా 5 years బ్యాకే అనుకున్నారంట సో విగ్రహం చేపించాలని. సో ఫైనల్గా అయితే సక్సెస్ అయింది. ఇక్కడ అందరూ గుడి పెద్దలు ప్రతి ఒక్కరు ఇక్కడైతే మనం చూడొచ్చు ఈ వీడియో ద్వారా. దాంతోపాటు ఇక్కడ టెంపుల్ లోపలైతే ఇలా ఉంటుందండి. సో మొత్తానికైతే ఇక్కడైతే పూజా కార్యక్రమం అయితే చాలా చాలా సూపర్గా జరుగుతుందండి. దాంతోపాటు పెద్దలు కూడా అందరూ వచ్చేసి ఇక్కడ కలిసి ఈరోజు చాలా విజయవంతం అయితే చేస్తున్నారు. చాలా చాలా సూపర్గా ఉంది. దాంతోపాటు ఇంకా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకున్నామనేసి అయితే అందరూ వచ్చేసారు ఇక్కడ.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ భక్త హనుమాన్ కి జై రామ భక్త హనుమాన్ కి జై ఒక కళ అండి. మా డాడీ వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు 5 ఏళ్ల క్రితం ముద్దుగురిలో ఇనాగ్రేషన్ చూశారు. అక్కడ 30 feet హనుమాన్ స్టాచ్యూ చూసిన తర్వాత అక్కడ సంకల్పం తీసుకున్నారు. అలాగైనా ఇలాంటి స్టాచ్యూ టెంపుల్లోకి వస్తే చాలా బాగుంటుంది. టెంపుల్కే కాదు, మన హిందూపురానికి అందరికీ మంచిది, అందరికీ మంచి జరగాలని ఒక సంకల్పం ఆయన మనసులో వచ్చింది. అదే మాతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకైతే ఇక్కడ ఎలా ఉందో విగ్రహం అలాగే అక్కడ నీట్గా చెక్కేసి ఇలాగే రెడీ చేస్తారంట. మనమైతే ఇక వేచి చూద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.